దేవగిరి అనే పర్వతంపై బ్రహ్మవేత్త సుధర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడని, ఆ బ్రాహ్మణుడు అతని భార్య సుదేహాతో నివసించారు. కాని అతనికి పిల్లలు లేరు. దీని వలన సుదేహ తన భర్తను తన సోదరి గుష్మాతో వివాహం. ఘృష్ణ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి నదికి వెళ్లి 101 పార్థివ లింగాలు తయారుచేసి భక్తి పూర్వకంగా పూజ చేసేది. ఆమె భర్త సుధర్మ కూడా అదే భక్తి మార్గంలో ఉండేవాడు. ఆ వారి జీవితం శాంతి మరియు శివభక్తితో నిండిపోయింది. గుష్మ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. సుదేహ తన కొడుకుపై అసూయపడటం ప్రారంభించింది. ఒకరోజు ఘృష్ణ స్నానం చేస్తుండగా ఆ అసూయతో నిండిన స్త్రీ ఘృష్ణ యొక్క శిశువును చంపి ఆ మృతదేహాన్ని నదిలో విసిరేసింది. తన బిడ్డ మరణ వార్త విన్నా కూడా ఘృష్ణ తన భక్తిని విడిచిపెట్టలేదు. అదే రోజు ఆమె మళ్లీ 101 పార్థివ లింగాలను తయారుచేసి పూజ ప్రారంభించింది. ఆమె భక్తి కడలిలో దీపంలా ప్రకాశించింది. అచంచలమైన భక్తికి సంతోషించింది. శివుడు తన కొడుకుతో కలిసి గుష్మ ముందు కనిపించాడు. స్వంత సోదరి తన కొడుకును ఎలా చంపిందో చెప్పాడు. ఈ విషయం గుష్మకు తెలియగానే గుష్మ తన సోదరి చేసిన పాపాలన్నిటినీ క్షమించమని శివుడు కోరింది. గుష్మ చెప్పిన దానికి శివుడు మరింత సంతోషించి గుష్మ నుండి వరం కోరమని అడిగాడు. అప్పుడు గుష్మ ప్రతిరోజూ పూజించే ప్రదేశంలో శివుడు శాశ్వతంగా ఉండాలని గుష్మ ఇలా చెప్పగానే శివుడు తనను తాను ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా మార్చుకున్నాడు.